నమస్తే మూర్తి సార్. నమస్తే అమ్మా శోభ. మీరు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కదా. తమిళనాడులో అందరూ ఎవరు సీఎం అవుతారా అని అందరూ క్యూరియాసిటీ ఎదురు చూస్తున్నారు. అయితే 2 నెలలకు ముందే మీరు విజయ్ సీఎం అవుతారని చెప్పారు. అలాగే స్టాలిన్ కూడా ఓడిపోతారని చెప్పారు. అలా ఎలా చెప్పగలిగారు సార్? ఎంతో మంది ఇతనికి రాజ్యాధికారం లేదు అని నవ్వేవారు. సినిమాల్లో ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు మనకి ఇప్పుడు విజయ్ వచ్చాడు, తర్వాత చాలా మంది సినిమా యాక్టర్లు తమిళనాడులో వచ్చారు. కానీ మన విజయ్ తలపతికి మాత్రము కంపల్సరీ రాజ్యాధికారం స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈమె ఖచ్చితంగా విజయ్ తలపతితో ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈమె ప్రభుత్వం నుంచి ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈమె అధికారాన్ని ఆస్వాదిస్తుంది, ఎంజాయ్. అంతా జాతక మహిమమ్మ. ఇప్పుడు నేను ఫస్ట్ విజయ్ గెలుస్తాడు, సీఎం అవుతాడు అంటే అవ్వడండి, స్టాలిన్ డిఎంకే వస్తుందండి, డిఎంకే పార్టీయే గెలుస్తుంది, స్టాలినే గెలుస్తాడు అంటూ భయపెట్టారు నన్ను. ఆ తర్వాత మీకు మంచి పేరుంది సార్, మొన్న వరల్డ్ కప్ లో, మొన్న T20 వరల్డ్ కప్ లో మీరు బుమ్రా 4 వికెట్లు తీస్తాడని, అభిషేక్ శర్మ మళ్ళీ అతన్ని ఫామ్ లో తీసుకుంటాడని, తర్వాత స్కోరు మొన్న న్యూజిలాండ్ తో అంతకు ముందు ప్రీ ఫైనల్ స్కోర్ కంటే 10 ఎక్కువ చేస్తారని మీరు చెప్తున్నారు సార్. ఇది వరల్డ్ కప్, ఇది ఆషామాషి కాదు. అక్కడ బాగా చెప్పారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీ పరుగు పోతుంది సార్ అని అన్నారు అందరూ. నేను ఒకటే చెప్పా, జాతకం, విజయ్ జాతకం చూశాను నేను. కాబట్టి ఈ విజయ్ జాతకంలో మనకి క్లియర్ గా కనబడుతుంది అధికార యోగం. ఇప్పుడు మనకి విజయ్ అసలు నేను ఎస్టిమేట్ చేసింది ఇంకా తక్కువే. ఎందుకనంటే అందరూ భయపెట్టారు. ఎలాగా అన్నా డిఎంకేలో ఏమైందంటే స్టాండర్డ్ లీడర్షిప్ లేదు. అప్పుడు జైలలతో ఉన్నప్పుడు వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండేది. డిఎంకే పార్టీలో కరుణానిధి వెరీ స్ట్రాంగ్. సో వస్తే ఆ పార్టీ, లేకపోతే ఈ పార్టీ. 5 సంవత్సరాలు డిఎంకే, 5 సంవత్సరాలు మనకి అన్నా డిఎంకే వచ్చేది. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ లేనప్పుడు ఈ విజయ్ మధ్యలో ఎమర్జ్ అయ్యాడు. రజనీకాంత్ భయపడి ఆయన పార్టీ పెడతానని ఊగిసలాడుతూ పెట్టలేకపోయారు. కమల్ హాసన్ పెట్టి సాధించలేకపోయారు. ఇంకో విజయ్ పాప ఆయన మంచి పేరున్న ఆయన చనిపోయారు. ఇటువంటి సిచ్యుయేషన్ లో తమిళనాడులో ఈ యొక్క విజయ్ గెలుస్తాడు అని ఎవ్వరూ కూడా ఆశించలేదు. ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చారు మొత్తం అన్ని పార్టీలు. టీవీలు ఇస్తామంటారు ఒకళ్ళు, ఫ్రిడ్జ్లు ఇస్తామంటారు ఒకళ్ళు, స్టూడెంట్స్ కి ల్యాప్టాప్లు అన్నారు, ఈ యొక్క స్కూటర్లు, కార్లు అన్ని ఇక మొత్తం ఆల్ ఫ్రీ అని ఇచ్చేశారు. బస్సు మనకి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అలా ఇస్తామన్నారు. అలా అయినప్పటికీ కూడా విజయ్ నాకు ఒక్క అవకాశం అని ఆయన అడుగుతా వచ్చాడు. అయితే ఎవ్వరు నమ్మల. అట్లాంటిది విజయ్ జాతకం చూశాను నేను. విజయ్ ఎప్పుడు అంటే శనివారం నాడు పుట్టాడు, తర్వాత పుష్యమి నక్షత్రంలో పుట్టాడు, 1వ పాదం. అలాగే ఆయన లగ్నం వచ్చేసరికి మనకి కన్యా లగ్నం. కాబట్టి ఈ యొక్క లగ్నాన్ని బట్టి మనకి రాజ్యాధిపతి అయినటువంటి రవి, శని, బుధులు ముగ్గురు కూడా రాజ్యస్థితిలో ఉన్నారు. అందువలన లాభములో కుజ చంద్రులు ఉన్నారు. వాళ్ళ అమ్మగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కర్కాటక రాశి చంద్రుడు కదా, ఆ చంద్రుడు స్త్రీలను సూచిస్తాడు. కుజుడు నేచపట్టాడు. అందుకని అనేక రకమైనటువంటి కష్టాలని ఎదుర్కొని స్వక్షేత్రగతుడైనటువంటి చంద్రుడితో కుజుడు రాజ్య లాభస్థితిలో వచ్చిన కారణంగా వెనకాలన్నది ఒక లేడీ, స్త్రీమూర్తి ఉంది. వాళ్ళ అమ్మగారే కాకుండా ఆమె మన అందాల క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా త్రిష. ఆ త్రిష యొక్క సహకారంతో ఈయన పార్టీ పెట్టమని చెప్పింది ఆమె, చేసింది ఆమె, అంతా బ్యాక్ డోర్ ఉండి. అందువల్లనే చూడు విచిత్రం ఏమిటంటే పార్టీ ఇక్కడ అనౌన్స్ అయిందా లేదా, 4వ తారీఖు, ఈ రోజు 4వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఈ రోజు త్రిష బర్త్డే కూడా. సో ఆ రోజు వెంటనే ఆమె తిరుపతి వెళ్ళింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చక్కగా దర్శనం చేసుకుంది. నేరుగా మన ఈయన విజయ్ ఇంటికి వచ్చింది. ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి డిగ్నిటీని గమనించు. కారులో వస్తుంటే, కార్ డ్రైవ్ చేస్తుంటే విలేకరులు అందరూ కూడా గుమిగూడారు. ఆమెను వెళ్ళనివ్వట్లేదు ఆమె ఇంటర్వ్యూ కోసం. ఎలా తెలిసింది మరి విలేకరులందరూ త్రిషాని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఎందువల్లంటే షీఈస్ ద కింగ్ మేకప్. బ్యాక్ లో ఉండి, బ్యాక్గ్రౌండ్ లో ఉండి కథ నడిపించినటువంటి ఆమె. తర్వాత ఫస్ట్ మనం చెప్పాము ఆ వీడియోలో 2 months బ్యాక్, మనం ఇదే ఛానల్లో 2 months బ్యాక్ మనం చెప్పినప్పుడు ఆ యొక్క త్రిష మనకి గెలుస్తుంది అని చెప్పినప్పుడు
ఆమె జాతకం కూడా మనం చూసాం, అధికార యోగం ఉంది, ఆమె కింగ్ మేకర్ అని చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. అందువలన ఇటువంటి ఈ యొక్క మన రాజకీయంలో మనకి ఏంటంటే ఈ చంద్రుడు ఈ యొక్క స్త్రీ జాతకాన్ని సూచిస్తుంది కాబట్టి ఒక స్త్రీ వల్ల గెలుపు అనేది క్లియర్ గా అర్థమైంది. అలాగే రవి బుధ శనులు ముగ్గురు ఉన్నారు. మరి రాజ్యాధికారం అసలు ఎంత బంపర్ వస్తుందని ఎవ్వరు కూడా ఒక్కడు కూడా చెప్పలేదు. వరల్డ్ లో ఒక్క సర్వే మాత్రం చెప్పింది, ఏషియన్ సర్వే, యాక్సిస్ సర్వే అని ఉంటుంది, అది మాత్రం చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ మనమే చెప్పాం. ప్రతి జ్యోతిష్కుడు కూడా ఏంటంటే ఎందుకు మనం రిస్క్ చేయడం, ఈ పార్టీ వస్తే ఇది రాకపోతే మనకి వచ్చే పేరు చెడ్డ పేరు వస్తుంది కదా అని భయపడి చెప్పరు. కానీ మనము ఖచ్చితంగా ఈమె వస్తుంది అని మనం చెప్పగలిగాం. అలాగే అమ్మ నవమంలో శుక్ర కేతువులు ఉన్నారు. ఆ శుక్రుడు కూడా మనకి భాగ్యంలో ఉన్న కారణంగా శుక్రుడు స్వక్షేత్రగతుడై మంచి యోగాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా రాహు మహాదశ మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన విజయ్ పుట్టినటువంటిది ఈ 22/6/1974 అమ్మ. శని మహాదశ శేషంలో పుట్టాడు. 17 ఏప్రిల్ 17 రోజుల 4 నెలల 15 సంవత్సరాలు. అప్పటికి మనం 1990కి వచ్చాం. తర్వాత శని మహాదశ తర్వాత బుధ మహాదశ వచ్చేసింది. 2007కి 17 సంవత్సరాలకి 2007 వచ్చేసాం. ఆ తర్వాత కేతు మహాదశ 2007 నుంచి 2014కి వచ్చేసాం. తర్వాత ఇప్పుడు శుక్ర మహాదశ నడుస్తుంది. 2034 వరకు కూడా విజయ్కి అడ్లేదు. నెక్స్ట్ ఇప్పుడు శుక్ర మహాదశలో మనం చూసుకుంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి దశ ఏమిటంటే శుక్రుడిలో మనకి గురుడు నడుస్తున్నాడు. శుక్రుడిలో రాహువులో మనకు ఈమె పునాదులేసింది. ఆ తర్వాత విజయ్ జాతకంలో వెనక స్త్రీ ఉండి త్రిష ఉండి వేపించింది. ఇదంతా విజయ్ జాతకం అనమాట. ఇప్పుడు శుక్రుడిలో గురుడు నడుస్తున్నాడు 2027 జనవరి 9వ తారీఖు వరకు. సో అధికార యోగాన్ని ఇచ్చాడు. అలాగే ఈ గురుడు ఎక్కడున్నాడంటే మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుడు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చాడు. రాహువు వృశ్చిక రాశిలో ఉండి మనకి తృతీయ రాహువు మండలాధిపత్యాన్ని ఇచ్చాడు. నందమూరి తారక రామారావు గారు, మన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మా గురువు గారు. ఆయన మరి జయలలిత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నేను చెన్నైలో చదివినప్పుడు జయలలిత గారు మా ఐఐటి మెడ్రాస్ కి ఆమె అస్తమానం చీఫ్ గెస్ట్ గా వచ్చేవారు. ఆ విధంగా మండలాధిపత్యము రాహువు ఇచ్చినప్పుడు మనకి ఏం జరిగింది, ఎన్టీఆర్ కి ఎంత స్కోర్ వచ్చిందో ఇంచుమించుగా అంత స్కోర్ వచ్చేసింది. విజయ్ చాలా చిన్నవాడు, విజయ్ చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు. డాక్టర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ చాలా పలుకుబడి చాలా పేరు. అట్లాంటిది ఎంజీఆర్ తో సమానంగా ఒక డాక్టర్ నందమూరి తారక రామారావు గారితో సమానంగా ఆయన సాధించాడు. చిరంజీవి గారికి అంత పార్టీ పెడితే రావాలి కదా, మరి పవన్ కళ్యాణ్కి అంత రావాలి కదా. వాళ్ళందరినీ మించిపోయి ఈయన ఎంత ఆధిపత్యాన్ని సంపాదించాడు అంటే అర్థం ఏమిటంటే రాహు ఇచ్చాడు, మండలాధిపత్యాన్ని ఇస్తాడని చెప్పారు. ఎన్టీఆర్ కి ఆ రోజున ఇదే మండలాధిపత్యాన్ని రాహు ఇచ్చాడు. అదే విధంగా ఇప్పుడు మన విజయ్ కూడా ఈ అధికారాన్ని రాహు ఇచ్చాడు. అలాగే మనం త్రిషాని మనం తీసుకున్నప్పుడు, త్రిష జాతకాన్ని మనం చూసినప్పుడు త్రిష మనకి శ్రవణ నక్షత్రంలో పుట్టింది, మకర రాశి. ఈమె లగ్నం వచ్చేసరికి కర్కాటక లగ్నం. అందువలన ఈమెకు కూడా అర్ధాష్టమ శని, పంచమ గురుడు, తర్వాత షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతువు. ఇలాగే రాహువు రవి శుక్రులు ఇద్దరు కూడా 12 ఉన్నారు. శుక్ర గ్రహ ప్రభావం వలన ఆయన ఆ యొక్క శుక్రగ్రహం అనుగ్రహము, అలాగే లాభంలో ఉన్నటువంటి బుధుడు. ముఖ్యంగా రాజ్య స్థితిలో నేను నొక్కి చెప్పాను. నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు త్రిష గురించి ఇప్పుడు అందరూ కూడా టాక్ మొదలైంది. రవి కుజులు ఇద్దరు కూడా రాజ్యస్థితి మేషరాశిలో ఉచ్చ స్థితిలో రవి కుజుడు స్వక్షేత్రగతుడై బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ విజయ్ కంటే కూడా త్రిషకి ఎక్కువ రాజ్యాధికారం చాలా సునాయాసంగా వస్తుంది అని మనం చెప్పాం. కాబట్టి ఇప్పుడు చాలా మంది సీఎంలు చూడండి, ఇప్పుడు త్రిషకి మినిస్టర్ పదవి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత 6 నెలల్లో ఆయన 2 చోట్ల గెలిచాడు. అక్కడ ఒకటికి రిజైన్ చేస్తాడు, అక్కడ త్రిషాను పెడతారు. త్రిష ఈజీగా కొట్టుకొచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మినిస్టర్ అవుతుంది. ఏ మినిస్టర్ అయినా కూడా విజయ్ చేతిలో ఉంది. కాబట్టి అక్కడ వేరే కొయిలేషన్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఆప్షన్ 1, కాంగ్రెస్ పార్టీతో ఆప్షన్ 2 మనకి ఈ యొక్క బీజేపీతో కానీ లేదా అన్నా డిఎంకేతో కానీ కలవడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ విజయ్ నాన్నగారు కాంగ్రెస్ తో కలుస్తున్నట్టుగా సంప్రదింపులు చెప్పారు. కాబట్టి ఈ విధంగా త్రిష
మనం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం త్రిష జాతకంలో గురుడిలో బుధుడు జరుగుతున్నాడు. బుధుడు లాభంలో ఉన్నాడు, అందులో శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా త్రిష కూడా మినిస్టర్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ ఓనర్ అయినటువంటి గాంధీ గారు, కీర్తన దేవరాయ గారు ఫస్ట్ ఆ వీడియో తీసినప్పుడు టైటిల్ ఏం పెట్టారు తెలుసా? విజయ్ సీఎం అవుతాడు, డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ త్రిష అవుతుందని పెట్టారు. ఇదేంటి, నేను హడిలిపోయాను. ఏంటి సార్ త్రిష ఈయన సీఎం అవుతారని పెట్టేస్తున్నారు, అసలు బయట జనం ఒప్పుకోవట్లేదు ఆ టైటిల్ కి అనుకున్నా. అలాగే త్రిష మధ్యలో పెట్టేశారేంటి సార్ అని. ముఖ్యంగా గాంధీ గారు మినిస్టర్ అవుతున్నటువంటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతున్నటువంటి త్రిష మోడీ ఆఫర్ అన్నారు. నిజంగానే అలా జరిగింది ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఒక మినిస్టర్ పదవి అనేటటువంటి త్రిష ఈజీ ఇప్పుడే ఛాన్స్ తీసేసుకుంటుంది. త్రిష ఇస్ వెరీ స్మార్ట్. నెక్స్ట్ 5 years వచ్చిన తర్వాత తీసుకుందాం అలాంటివి ఏమి ఉండదు. తమిళనాడులో మెయిన్ గా ఏంటంటే అమ్మా, నేను ఐఐటి మద్రాస్ లో చదివాను, నాకు చాలా సంతోషం కలిగించింది ఏంటంటే ఫస్ట్ కాల్ నాకు తమిళనాడు నుంచి వచ్చింది. మా ఐఐటి డైరెక్టర్, పాత డైరెక్టర్ నటరాజన్ సార్ అని, నేను చదువుకున్నప్పుడు డైరెక్టర్ ఆయన. అలాగే నా ప్రొఫెసర్ అయినటువంటి ఎంఎస్ఆర్సి డివిజన్ ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి సార్ ఫోన్ చేసి, వారెబ్బా మేము స్టాలిన్ కేసాం రా ఓటు, డిఎంకే కేసాం అని చెప్పి ఆయన స్పీకర్ పెట్టి అక్కడ స్టాఫ్ అందరికి, ఐఐటి స్టాఫ్ అందరికి కూడా వీడు నా శిష్యుడు, ఇదిగో మన దగ్గరే చదివారు, మన ప్రొడక్ట్, అందువలన చెప్పగలిగాడు క్యాలిక్యులేషన్ అని చెప్తే ఎంత ఆనందించారు. అక్కడ విజయ్, త్రిష ఎంత ఎంజాయ్ చేశారో మీ అందరి సహకారం వల్ల, ముఖ్యంగా మన ఛానల్ సభ్యులు, ఓనర్లు, మరియు సిఇఓ కీర్తన దేవరాయ్, వీళ్ళందరూ గాంధీ, వీళ్ళందరి సహకారం వల్ల ఆ ఆనందాన్ని మనం అందరం కూడా ఆస్వాదించాం, పంచుకున్నాం. కాబట్టి విజయ్ అత్యద్భుతంగా పరిపాలిస్తాడమ్మా, మనోరంజకంగా, ప్రజారంజకమైనటువంటి అధినేత. అతను సినిమా యాక్టర్ కదా, చాలా చిన్న ఏజ్ లో వచ్చింది కాబట్టి చాలా బాగా త్రిష కూడా వర్ధిల్లుతున్నాం. నమస్తే. థ్యాంక్ యూ.